ఆంధ్రప్రదేశ్లో జగన్ ఇక ఇంటికేనా? ప్రజలలో మసకబారుతోందా వైసీపీ ప్రభ? పథకాల పేరుతో ప్రజలకు డబ్బులు పంచితే గెలుస్తాం అనుకోవడం జగన్ తప్పులో కాలేయడమేనా? జగన్ ముఖ్యమంత్రిగా కన్నా ఒక నియంతగా పరిపాలిస్తున్నారా? జాతీయ స్థాయిలో మళ్ళీ భారతీయ జనతా పార్టీయే రానుందా? కాంగ్రెస్ పుంజుకోకపోవడానికి కారణాలు ఏంటి? ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన ఈ కీలక వ్యాఖ్యల్లో మర్మం ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైకాపా ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం కష్టమని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వైకాపా రాష్ట్ర అభివృద్ధికి చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా కాకుండా ఓ మోనార్క్ మాదిరి జగన్ పాలన కొనసాగిస్తున్నారని ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి ప్రధాన ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ వ్యవహరించడం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు ఏపీలో హాట్ టాపిక్గా మారాయి. ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలకు తగ్గట్టుగానే ఏపీలో పరిస్థితులు ఉన్నాయని విశ్లేషకులు సైతం చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ సొమ్మును పంచడం తప్పితే జగన్ పాలనలో రాష్ట్రానికి వనగూరిందేమీ లేదు. ప్రజలకు పథకాల పేరుతో డబ్బు పంచితే గెలుస్తామని జగన్ భావిస్తున్నారు. కానీ ఛత్తీస్గఢ్లో బఘేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలాంటి తంతే చేసి ఓడిపోయిన విషయాన్ని ప్రశాంత్ కిషోర్ గుర్తు చేశారు. ఈ క్రమంలో ఏపీలో జగన్ ఇక ఇంటికేనా అనేది ఓటర్ల చేతిలోనే ఉంది. మరోవైపు బీజేపీపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. చాలా ఏళ్ల నుంచి దక్షిణాదిపై భాజపా దృష్టి పెట్టిందని, మోదీ, అమిత్ షాతో పాటు ఆ పార్టీ అగ్రశ్రేణి నేతలంతా ఎప్పటికప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారని ప్రశాంత్ కిషోర్ చెప్పడం వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతోంది. ముఖ్యంగా తమిళనాడులో అన్నామలై రూపంలో బీజేపీకి రామబాణం దొరికిందని చెప్పొచ్చు. ఈసారి తమిళనాడులో బీజేపీకి ఓట్ల శాతం 2 అంకెలకు చేరుకుంటుందని ప్రశాంత్ కిషోర్ అంచనా వేశారు. మోదీని ఎదుర్కోవడానికి విపక్షాలు అనుసరిస్తున్న వ్యూహాలను సైతం ప్రశాంత్ కిషోర్ దుయ్యబట్టారు. క్యాచ్లు వదిలేస్తే ఏ బ్యాటర్ అయినా సెంచరీ చేస్తాడని, విపక్షాలు మోదీ విషయంలో అదే చేస్తున్నాయని అనడం చాలా కీలకంగా మారింది. మోదీ నేతృత్వంలోని భాజపాను ఓడించలేమన్న ఓ పెద్ద భ్రమలో ప్రతిపక్షాలున్నాయని అనడం ప్రతిపక్షాల చేతగానితనానికి నిదర్శనంగా భావించవచ్చు. వచ్చిన అవకాశాలను విపక్షాలు అందిపుచ్చుకోలేకపోతున్నాయి. 2015-16లో చాలా రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను బీజేపీ కోల్పోయింది. కానీ ఆ పార్టీకి తిరిగి పుంజుకునే అవకాశాన్ని విపక్షాలే కల్పించాయని ప్రశాంత్ కిషోర్ చెప్పడం ఏమాత్రం ఆశ్చర్యం కలిగించదు. మరోవైపు నోట్ల రద్దు తర్వాత గుజరాత్లో దాదాపు అధికారం కోల్పోయే పరిస్థితి భాజపాకు ఎదురైందని, అయినా 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ తప్పిదాలు చేయడంతో బీజేపీ మొత్తం 26 స్థానాలు కైవసం చేసుకోగలిగిందని పేర్కొన్నారు. గుజరాత్లో కాంగ్రెస్కు రాష్ట్రం మొత్తాన్ని ప్రభావితం చేసే నాయకుడు లేకపోవడం పెద్ద మైనస్గానే చెప్పొచ్చు. అదేవిధంగా కోవిడ్ తర్వాత పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఓడిపోయింది. కానీ ఆ సమయంలో పోరాడకుండా విపక్ష నేతలు అంతగా క్రియాశీలకంగా లేకపోవడంతో మళ్లీ రాజకీయంగా మోదీకి అవకాశం కల్పించారు అని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. రాబోయే ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లోనూ అత్యధిక సీట్లు సాధించే స్థాయికి బీజేపీ ఎదిగింది. మమతా బెనర్జీపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఆ పార్టీ నుంచి నేతలు బీజేపీలో చేరుతున్నారు. దీంతో బెంగాల్లో ప్రశాంత్ కిషోర్ అంచనా సరైనదిగానే అనిపిస్తోంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు కాంగ్రెస్కు దక్కకపోతే రాహుల్ గాంధీ రాజకీయాల నుంచి తప్పుకోవడం మేలని సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 10 ఏళ్లుగా రాహుల్ గాంధీ ఎలాంటి ఫలితాలను సాధించలేదు. అయినా తప్పుకోవడం లేదని, ఇంకొకరికి అవకాశం ఇవ్వడం లేదు. ఇది అప్రజాస్వామికమని ప్రశాంత్ కిషోర్ పేర్కొనడం కాంగ్రెస్ వర్గాల నుంచి ఏ విధమైన ప్రతిస్పందన వస్తుందో వేచి చూడాల్సిందే. రానున్న లోక్సభ ఎన్నికల్లో భాజపా విజయ అవకాశాలపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు ప్రశాంత్ కిషోర్. ఆ పార్టీ 300కు పైగా సీట్లలో విజయం సాధిస్తుందని తెలిపారు. ముఖ్యంగా దక్షిణ, తూర్పు భారతంలో కమలదళం మెరుగైన ఫలితాలను సాధిస్తుందని అన్నారు. తెలంగాణలో భాజపా తొలి లేదా ద్వితీయ స్థానంలో నిలవొచ్చని ప్రశాంత్ కిషోర్ అంచనా వేశారు.
మొత్తం మీద 370 సీట్లు సాధించకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. గతంలో ప్రశాంత్ కిషోర్ అంచనాలు చాలా వరకు వాస్తవాలకు దగ్గరగా ఉండడంతో ఆయనపై రాజకీయ వర్గాల్లో విశ్వసనీయత ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు, వేసిన అంచనాలు ఎంతవరకు వాస్తవ రూపం దాల్చుతాయో ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.